నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురైన కవిత ఈరోజు అంటే బుధవారం ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించిన కవిత 40 నిమిషాలు మాట్లాడి డైరెక్ట్గా హరీష్ రావు మీద విరుచుకుపడ్డారు. కారణం ఏంటంటే పార్టీకి హరీష్ రావు చేస్తున్నటువంటి ద్రోహము, కుట్ర అంతా ఇంత కాదన్నారు. హరీష్ చేస్తున్న ద్రోహాన్ని, కుట్రల్ని తన సోదరుడు కేటీఆర్, తన తండ్రి కేసీఆర్ గుర్తించటం లేదన్నారు. ఈరోజు తాను పార్టీ నుంచి బయటకు రావడానికి హరీషే ప్రధాన కారణం అన్నారు. తన వెనకాతల కుట్రలు జరుగుతున్నాయని, తనను పార్టీలో ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని తాను పార్టీ ఆఫీసులోనే మీడియా సమావేశం పెట్టి ఆరోపణలు చేసినా కూడా తన బాధను వెళ్ళగక్కినా కేటీఆర్ కనీసం తనను పట్టించుకోలేదన్నారు. పార్టీ అధినేతగా కేసీఆర్కు చాలా పనులు ఉంటాయి. మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నప్పుడు తనకు ఫోన్ చేసి అసలు కుట్రలేమిటి, తన ఆరోపణలకు ఆధారాలు ఏమిటి అన్న విషయాన్ని ప్రస్తావించాలి కదా, తనను అడగాలి కదా అని కవిత వాళ్ళ అన్న కేటీఆర్ను డైరెక్ట్గా ప్రశ్నించారు. తన బాధను చెప్పుకున్నా కూడా తనను పట్టించుకునే పరిస్థితి పార్టీలో లేనప్పుడు మరి మిగతా మహిళా నేతల సంగతి ఏమిటో అందరూ ఆలోచించుకోవాలన్నారు. ఇంతకీ హరీష్ రావు మీద కవిత చేసినటువంటి ఆరోపణలు ఏమిటంటే పార్టీని హస్తగతం చేసుకోవడానికి హరీషు, సంతోష్ ఇద్దరు కుట్రలు చేస్తున్నట్టు చెప్పారు. ఈరోజు తనను పార్టీ నుంచి బయటకు పంపేసినట్లే ఏదో ఒక రోజు తన అన్న కేటీఆర్ను కూడా పంపేందుకు రంగం సిద్ధం చేస్తారట. ఆ తర్వాత కేసీఆర్ను ఒంటరిని చేసి పార్టీని హస్తగతం చేసుకునేందుకు ఎంతో కాలం పట్టదు హరీష్కు, సంతోష్కు అని ఆమె ధ్వజమెత్తారు. దీనికి ఆధారం ఏమిటంటే హరీష్ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీతోనూ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డితోనూ లోపాయికారిగా చక్కటి సంబంధాలు నిలుపుతున్నారట. దీనికి ఆధారం ఏమిటంటే ఒకసారి రేవంత్, హరీష్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణం చేసి మళ్ళీ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ప్రయాణం చేశారట. అంటే ఒకే విమానంలో ఇద్దరు ప్రయాణం చేసిన తరువాత తనకు వ్యతిరేకంగా కుట్రలు పార్టీలో మొదలైనట్లు కవిత అనుమానం వ్యక్తం చేశారు. మరి తన అనుమానాలకు ఆధారాలు ఉన్నాయా అంటే ఏమిటి చెప్పలేదు ఆవిడ. రేవంత్, హరీష్ ఒకే విమానంలో ప్రయాణం చేసినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒప్పందం కుదిరినట్లు, ఆ తర్వాతనే పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్రలు మొదలైనట్లు కవిత అనుమానిస్తున్నారే కానీ ఆధారాలు అయితే చెప్పలేదు. ఒకే విమానంలో రేవంత్, హరీష్ ప్రయాణం చేయడం ఏం తప్పు కాదు, యాదృచ్ఛికం కూడా కావచ్చు అది. అయినా కానీ దాన్ని ఒప్పుకోవట్లేదు. ఒక ప్లాన్ ప్రకారమే రేవంత్తో హరీష్ అవగాహన చేసుకుని లోపాయకారి ఒప్పందం కుదిర్చిన తర్వాతనే తనకు వ్యతిరేకంగా కుట్రలు హరీష్ మొదలుపెట్టారని చాలా బలంగా ఆరోపించారు. ఈ విషయాలన్నింటినీ చెప్పడానికి తాను ఎంత ప్రయత్నం చేసినా అన్న కేటీఆర్ కానీ, తండ్రి కేసీఆర్ కానీ అవకాశం ఇవ్వలేదట. చివరకు తన పరిస్థితి ఎట్లాగైపోయిందంటే తన తల్లితో కూడా మాట్లాడలేని పరిస్థితికి వచ్చేసిందిట. ఒకప్పుడు హరీష్ రావు పరిస్థితి ఏంటి, ఈ రోజున హరీష్ రావు పరిస్థితి ఏంటి బేరీ చేసుకోవాలని కేటీఆర్కు, కేసీఆర్కు ఆవిడ సూచించారు. మొన్న కామారెడ్డిలో కేసీఆర్ ఓటమికి హరీష్ రావే ప్రధాన కారణమట. అలాగే సిరిసిల్లలో కేటీఆర్ ఓటమికి కూడా హరీష్ రావు ప్రయత్నం చేశారట. 2018 అసెంబ్లీ ఎన్నికలలో 25 మంది ఎమ్మెల్యేలకు పార్టీతో సంబంధం లేకుండానే హరీష్ భారీ ఎత్తున నిధులు సమకూర్చారని ఆరోపించారు. 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ ఏ స్థాయిలో నిధులు సమకూర్చారంటే దానికి ఎంత స్థాయిలో సంపాదించుంటే హరీష్ రావు నిధులు సమకూర్చారు అని ఆవిడ ప్రశ్నించారు. ఈ డబ్బు హరీష్కి ఎక్కడి నుంచి వచ్చిందంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి డబ్బు అంతా ఇక్కడ ఎమ్మెల్యేలకు ఖర్చు పెట్టారట. ఎందుకు, ఏ కారణం వల్లన్నా పార్టీలో తనకు సమస్యలు వస్తే 25 మంది ఎమ్మెల్యేలతో మద్దతు తీసుకుని బయటకు వచ్చి పార్టీని చీల్చేయడానికి హరీష్ కుట్ర పన్నారు అంటున్నారు. మరి పార్టీ నుంచి బయటకు వచ్చేసి కుట్ర చేసిన హరీష్ అటు బీజేపీతో కలుస్తారా, ఇటు కాంగ్రెస్తో కలవాలనుకున్నారా అన్న విషయాన్ని మాత్రం కవిత చెప్పలేదు. ఏది ఏమైనా కానీ ఎప్పటి నుంచో హరీష్కి, కవితకి మధ్య ఉన్నటువంటి విభేదాలు, హరీష్ మీద కవితలో పేరుకుపోయినటువంటి ఆగ్రహం అంతా ఈరోజు మీడియా సమావేశంలో మొత్తం బయటకు వచ్చేసింది. ఇంకా ఎన్నెన్ని ఆరోపణలు ఉన్నాయో, ఏమిటి ఆధారాలు ఉన్నాయో కవిత చెబుతారో చూడాలి. అయితే కవిత చేసినటువంటి ఆరోపణల మీద హరీష్ ఏ విధంగా స్పందిస్తారు, ఆయన వర్షన్ ఏమిటి, కవిత మీద ఎదురుగా తనేమన్నా ఆరోపణలు చేస్తారా లేదా అన్నటువంటిది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ.